హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం కరెంట్ కుక్కర్లో బియ్యం అనేది పెట్టుకొని అన్నం వండుకుంటూ ఉంటాం కదా. అయితే ఇలా ఈ గిన్నెలో బియ్యం పెట్టేసేస్తే మనకి అడుగు అనేది అంటిపోతూ ఉంటుంది కదా. అన్నం కొంచెం పొడి పొడిగా తినేవాళ్ళు అనుకోండి, కొంచెం ఎసురు తగ్గించేసి పోసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అన్నం అడుగంటుతుంది, ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా కరెంటు కుక్కర్లో ఒక గ్లాసు నీళ్ళు అడుగును పోసేసుకొని మనం వేరే గిన్నెలో కనుక బియ్యం కడుక్కొని పెట్టేసేసుకున్నాం అనుకోండి, అన్నం అనేది అస్సలు అడుగంటదండి. ఎసురు కొంచెం మెత్తగా తినేవాళ్ళైనా పొడిగా తినేవాళ్ళైనా అన్నం చక్కగా ఉడుకుతుంది. ఇదైతే అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్ అండి, కరెంట్ కుక్కర్లో అన్నం వండుకునే వాళ్ళకి. సో అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. అయితే మనం పెట్టుకునే ఈ గిన్నె అనేది కొంచెం పెద్ద గిన్నెలో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, గంజి కూడా అడుక్కి చేరకుండా అన్నం అనేది కూడా పొంగకుండా ఉంటుందండి. చూడండి ఎంత పొలుగ్గా వచ్చిందో. ఈ విధంగా వేరే గిన్నెలో పెట్టి వండుకున్నాం అనుకోండి, మనకి అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పెసరపప్పు అనేవి తెచ్చుకొని పెసరట్లు లేకపోతే పెసరపప్పు ఇంకా మొలకలు కూడా చేసుకుంటూ ఉంటాం. అయితే ఇవి తొందరగా పురుగు పడుతూ ఉంటాయి, లేకపోతే ఈ పెసల్లో హోల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఇలా పడకుండా ఉండాలంటే, పెసరపప్పు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా వంట నూనె ఉంటుంది కదండి, మనం ఏదైతే వాడుకుంటామో ఇంట్లో ఆ నూనె తీసుకొని 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయి, ఇందులో 2-3 డ్రాప్స్ వేసాను. ఈ నూనె ఇప్పుడు బాగా కలిపేసేసాను. ఇప్పుడు ఏదైతే డబ్బాలో పెట్టుకుంటామో ఆ డబ్బాలో స్టీల్ డబ్బా తీసుకున్నానండి, ఇందులో పోసేసేసుకొని మూత టైట్గా పెట్టుకున్నాం అనుకోండి, పురుగు అనేది అస్సలు పట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా పెసరపప్పుకి పురుగు పట్టకుండా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మునక్కాయలు తెచ్చుకుంటూ ఉంటాము, అవి కొంచెం తొందరగా పాడైపోతూ ఉంటాయి. అయితే ఎండాకాలం 2 రోజులకే వడబడిపోయినట్లు ఎండిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మనకు ఫ్రిడ్జ్ ఉన్నా ఫ్రిడ్జ్ లేకపోయినా ఇదైతే చాలా మంచి టిప్ అండి. ఈ విధంగా ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు నేను తడుపుకుంటున్నాను. ఈ విధంగా తడి క్లాత్ తీసుకొని, మరీ నీళ్ళు ఉండేలా కాదండి, కొంచెం పిండుకోవాలి. తడి క్లాత్ తీసేసుకొని ఇందులో ఈ మునక్కాయలు పెట్టేసేసుకొని మనం చుట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా మునక్కాయలంతా కవర్ అయ్యేలాగా చక్కగా చుట్టుకోవాలి. చుట్టుకొని మనం బయట ఉంచుకున్నా కానీ ఇది 1 వీక్ నుంచి 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. 1 వీక్ అయితే కంపల్సరీ ఫ్రెష్గా ఉంటాయి. అయితే తడి ఆరిపోయిన తర్వాత మనం నీళ్లు చల్లుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మునక్కాయల్ని చక్కగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా మునక్కాయల్ని కట్ చేసేసుకోవాలండి. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చేసి ఈ టిప్స్ వీడియోసే కాదండి, ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మునక్కాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని, ఇలాంటి కూరగాయలు అయితే నేను ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకుంటానండి. సో అడుగున నేను టిష్యూస్ లేవు, న్యూస్ పేపర్లే వాడుతూ ఉంటాను. న్యూస్ పేపర్ వేసేసుకొని ఈ మునక్కాయల్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ బాక్స్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ కూడా పైన ఇంకొక న్యూస్ పేపర్ వేసుకుంటాను అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తడి ఏమైనా ఉన్నా కానీ ఈ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. సో మునక్కాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది ఎక్కువ మంది ఫాలో అయ్యేదేనండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బా మూతని టైట్గా పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి. మధ్యలో మాత్రం కంపల్సరీగా పేపర్ అనేది తడి అయితే కనుక చేంజ్ చేసుకోవాలన్నమాట. చేంజ్ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలండి. నేను ఆల్రెడీ కొబ్బరి చిప్పలది టిప్ అయితే 1-2 షేర్ చేశాను. ఈ విధంగా ఇలానే మనం కొబ్బరి చిప్పల్ని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో మూత పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటే 1-2 రోజుల్లో వాటంతట అవే కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి వేరవుతుంది. జస్ట్ చాకుతో కదిలిస్తే చాలని చెప్పాను. ఇది ఇలానే మనకు నెక్స్ట్ టిప్ అనమాట. ఇంకోటి, ఇది కొబ్బరి చిప్పలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే
మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో కాకుండా ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి, అందులో ఉప్పు కలిపేసేసుకొని ఒక స్పూన్ వేసానండి. ఇందులో కొబ్బరి చిప్పలు మునిగేలా ఉంచేసేసి మనం పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కొబ్బరి చిప్పలు ఫ్రెష్గా అలానే ఉంటాయన్నమాట. అయితే మనం కంపల్సరిగా నీళ్ళు అనేవి ప్రతిరోజు కూడా వీటిల్లో మార్చేస్తూ ఉండాలన్నమాట. ఆ నీళ్లు తీసేసి వేరే నీళ్లు పోసుకోవాలి. నేను సాల్ట్ వేసాను కదండి, సాల్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే నీళ్లు మార్చుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం కొబ్బరి చిప్పలను అయితే ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం చపాతీలు చేసేటప్పుడు ఈ విధంగా చపాతీలు కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే ముందుగా ఇలా చేసుకొని పెట్టుకొని పెనం మీద కాల్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఒక్కోసారి మనం ఇలా చేసి పెట్టుకున్నప్పుడు చపాతీలు ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఉండలు చేసేసి వాటిని మళ్ళీ చేసుకుంటూ ఉంటాం. అలా చేసే పని లేకుండా వీటిని మనం పెనం మీద ఏవైతే అతుక్కున్నాయో వాటిని ఈ విధంగా వేసేసి తిప్పుకుంటూ ఉన్నామనుకోండి, మనం తీయడానికి ట్రై చేస్తే అవి చాలా తేలిగ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం మళ్ళీ తిరిగి చేసుకునే పని లేకుండా ఈ విధంగా పెనం మీద ఆ అతుక్కున్న చపాతీలు వేసుకొని తిప్పుకుంటూ చపాతీని కాల్చామనుకోండి, చపాతీ చాలా తేలిగ్గా వేరైపోతుందనమాట. 2 చపాతీలు విడిపోతాయి. ఇలా పూరి కూడా చేయొచ్చు. ఇలా మనం టైమే కాదండి, శ్రమను కూడా తగ్గించుకోవచ్చు.